హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి న్యూ లాగ్తో అయితే మేము ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మనం వెళ్తున్న డెస్టినేషన్ వచ్చేసి మైసూరు. మనకు హైదరాబాద్ నుంచి మైసూరుకు వచ్చేసి టీజీఎస్ ఆర్టీసీ బస్ అయితే ఓన్లీ వన్నే ఉంది. ప్రస్తుతానికైతే నేను బస్ స్టాప్లో అయితే ఉన్నా. ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన అయింది. యాక్చువల్ అయితే 6-7 పైన అయితే ఆగుతుందట. అయితే ముఖ్యంగా మనకు ఇక్కడికి వెళ్ళడానికి బస్సెస్ మాత్రం ఓన్లీ వన్నే ఉంది. టీజీఎస్ ఆర్టీసీ మాత్రం ఈ ఎగ్జాక్ట్లీ మనకు 5 o'clock అయితే ఉంది. యాక్చువల్గా మనకు రిమైనింగ్ కేఎస్ఆర్టీసీ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అవి వచ్చేసి మీకు 3 ఉన్నట్టున్నాయి, 7కు 9కు అలా. కాకపోతే టికెట్ ప్రైస్లో చాలా డిఫరెన్స్ ఉంది. ఆల్మోస్ట్ టికెట్ ప్రైస్లో ఒక 600 అయితే డిఫరెన్స్ ఉంది. నేను వచ్చేసి సీటర్ తీసుకున్నాను, 1400 పడ్డది. అదే నీ స్లీపర్ అయితే 2000 వరకు అయితే పడుతుంది. ఒకసారి బస్ దగ్గరికి వెళ్ళి మీకు రిమైనింగ్ డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్తాను. వెళ్దాం పదండి. మనం చూస్తున్నాం కదా, మన బస్ వచ్చేసి లహరి. యాక్చువల్గా అన్ని బస్సులు ఇవే వేసేసారు. ఇదంతా వచ్చేసి మీకు బస్ స్టాప్ చూడండి ఏ విధంగా ఉందో. పక్కనే మీకు మెట్రో స్టేషన్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. ఒకసారి ఇక లోపలికి వెళ్ళి అయితే మనం కూర్చుందాం పదండి. బస్ అయితే ఇక్కడ ఉంది. ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే ముందుకైతే వెళ్దాం పదండి. ఒకవేళ ఈ బస్సుకి టికెట్ దొరకలేదు అనుకో, వెళ్ళాలనుకుంటే కేఎస్ఆర్టీసీ వెబ్సైట్కి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మైసూరు వరకు అయితే ఆ బస్సెస్ అయితే ఉన్నాయి. లేదు అనుకుంటే ఇక్కడికి వెళ్ళి కూడా డైరెక్ట్ అయితే వెళ్ళొచ్చు. ఈవినింగ్ 5 తర్వాత బస్సెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇంకా అనుకుంటే మీరు బెంగళూరు వెళ్ళొచ్చు. బెంగళూరుకి అయితే హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు అయితే అవైలబుల్గా అయితే ఉంది. మన బస్సు వచ్చేసి అయితే ముందట ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఉన్నదన్న కదా, ఇక్కడ ఉంచండి. ఇదే బస్ వచ్చేసి టీజీఎస్ ఆర్టీసీ లహరి సీటర్ కమ్ స్లీపర్ బస్. ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్దాం. మన టికెట్ అయితే చూపించేసిన, కన్ఫర్మ్ చేసుకున్న టికెట్ వచ్చేసి డ్రైవర్కి. చాలాసార్లు ఈ బస్సు అయితే మీకు చూపించిన. నాది సీట్ నెంబర్ 4. ఇక ఈ విధంగా ఉంది చూడండి. ఇక్కడ కాళ్ళు అయితే పెట్టుకొస్తుంది. చిన్నగా ఇచ్చారు, ఒక వాటర్ బాటిల్ ఇస్తారు అనుకుంటా. నా బ్యాగ్ వచ్చేసి ఇక్కడైతే పెట్టినా చూడండి. ఇదంతా మనకు వచ్చేసి స్లీపర్ ఏరియా. బస్ అయితే స్టార్ట్ అవుతుంది. నేనైతే బస్సులో అయితే కూర్చున్నాను. మనకు ఒక హాఫ్ అన్ అవర్ ముందే బస్ అయితే వచ్చేసింది. మొత్తం ఇంకా ఫిల్ అయితే కాలేదు, వెళ్తూ ఉంటే అవుతుందేమో. ఒకసారి మీకు ముందు వెళ్తూ ఉంటే క్లియర్గా డీటెయిల్స్ అయితే చెప్తాను. మన బస్ అయితే ఎంజీబీఎస్ సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే ఇక స్టార్ట్ అయింది చూడండి. టువర్డ్స్ మనకు కోటి, మనకు ఆ పక్క నుంచి జూ పార్క్ నుంచి షాద్నగర్ నుంచి వెళ్తుందట. ప్రస్తుతానికి మనం కోటి నుంచి జూ పార్క్ అయితే వచ్చేస్తున్నాం చూడండి. కొంచెం ఈ ఏరియాలో ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి లేట్ అవుతూ ఉంటుంది బస్సు అయితే. ఇక చూడండి, ఇక్కడ మీకు వచ్చేసి జూ పార్క్ కమాన్ కూడా కనబడుతుంది చూడండి. నెహ్రూ జూలాజికల్ పార్క్. ఇక ఇక్కడ నుంచి బస్సు ఫ్లైఓవర్ ఎక్కేస్తుంది, తొందరగా పోతుంది. మనకి ఆ మహబూబ్ నగర్ వెళ్ళే కమాన్ దగ్గర అవుతుంది. బస్సు అయితే ఎగ్జాక్ట్లీ ఒక 90 కిలోమీటర్స్ అయితే వచ్చేసింది. ఇక్కడ వచ్చేసినాక మనకు యజ్ఞేష్ విరాట్ ఫుడ్ కోర్ట్ దగ్గర అయితే ఆపడం జరిగింది. ఇది వచ్చేసి మనకు టీఎస్ఆర్టీసీ వాళ్ళదేనట క్యాంటీన్. మనం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం చెప్పినట్టు 90 వచ్చినాం అంతే. ఇక్కడ నుంచి చాలా దూరమే ఉంది. ఇంకా ఫుడ్కి వచ్చేసి మామూలుగా డిన్నర్కి వచ్చేసి ఇంకొక 100 కిలోమీటర్స్ పోయినాక ఆపుతారట. తర్వాత మీకు నెక్స్ట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇక ఫుడ్ కోర్ట్ అయితే చూడండి ఇక్కడన్నది. మన బస్సు వచ్చేసి ఇది. ఇక ఇక్కడైతే కొద్దిసేపు అయితే ఆగింది. సరే బస్సు అయితే ఎక్కుదాం పదండి. ఇక ఈ మహబూబ్ నగర్ రైట్ వెళ్తాం కదా, మనకు ఆ బైపాస్ ఉంటుంది కదా, ఆ కింద ఆపేది. ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇక ఇప్పుడు మనం వచ్చేసి అయితే డిన్నర్కి అయితే ఆపారు. ఆల్మోస్ట్ 10-10:30 అయితే అవుతుంది. మనకు ఒక 250-300 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం. ఇంకా ఒక 450 కిలోమీటర్స్ వెళ్ళాలి. నియర్ బై మనం వచ్చేసి అనంతపురం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి ఇంకొక 100 కిలోమీటర్స్ అయితే అనంతపురం అయితే ఉంది. ఇక ఇక్కడనే లంచ్ అయితే చేసేయాలి కంపల్సరీ. ఫాస్ట్ ఫుడ్ నుంచి మొదలు పెడితే అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. మామూలుగా కూల్ డ్రింక్స్ వాటిపైన ఒక 5 రూపీస్ ఇట్లా ఎక్కువ తీసుకుంటారు. ఇక మన బస్సు అయితే ఎక్కేద్దాం. ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆగింది. ఇక మన బస్సు ఎక్కిన మనకు ఇక డైరెక్ట్ బెంగళూరు వరకు వెళ్ళిపోతుందట. మనకేంటంటే ఇక కర్నూలు బస్ స్టాప్లో కూడా ఒక 2 మినిట్స్ ఇట్లా ఆగుతుంది ఎక్కేటోళ్ళు ఉంటే. డైరెక్ట్ బస్సు ఇక్కడ ఆగింది. ఇక ఇక్కడ నుంచి వాళ్ళు నాన్ స్టాప్ బస్ అయితే కొట్టేసారు. ఆ నైట్లో మంచి స్పీడ్తోనే వచ్చేసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం మళ్ళీ బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయినాం చూడండి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 3:10 అవుతుంది అంతే. ఈ టైం వరకే బెంగళూరుకి అయితే వచ్చేసినాం చూడండి. మనం బెంగళూరుకి వచ్చినామంటే ఇక్కడ నుంచి ఇంకొక 140 కిలోమీటర్స్ ఇలా ఉంటుంది మైసూర్ అంతే. ఇక మన డ్రైవర్ గారు ఇక్కడ చూడండి, బస్ అయితే నడుపుతుండు. ఇక మార్నింగ్ 3 o'clockకి ఒక ఇంత రష్ ఉంది.
మార్నింగ్ టైంలో బెంగళూరులో ఎంత రష్ ఉంటుందో మరి మనమే ఊహించుకోవాలి. చూడండి ఈ విధంగా ఉన్నాయి రోడ్లు, కొంచెం నీట్గానే ఉన్నాయి. అక్కడక్కడ మాత్రం చాలా గుంతలు ఉన్నాయి మరి రోడ్స్ అయితే. సిగ్నల్ పడ్డది ఈ టైంలో కూడా. ఇగో చిన్న గల్లీకి వెళ్ళిపోతుంది మన బస్సు అయితే. ఒకవేళ ఈ బస్సు డైరెక్ట్ మైసూర్ వెళ్ళలేమనుకుంటే ఇక్కడ దిగొచ్చు. మనకు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు హాఫ్ అన్ అవర్కు బస్సు ఉంది. ఇక్కడ నుంచి మీరు ఏ ప్రదేశానికైనా చేరుకోవచ్చు. మనం ఊటీకి వెళ్తున్నాం కాబట్టి ఊటీకి కూడా డైరెక్ట్ బస్సు అయితే చాలా అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎట్లుందో, రైట్ సైడ్ స్టాచ్యూ కనబడుతుంది. ఇప్పుడు మనం వచ్చేసి ఇక హైవేకి అయితే వెళ్ళిపోతున్నట్టు చూడండి. మెట్రో ఉన్నట్టున్నది చూడండి రైట్ సైడ్ ట్రైన్ది. ఒకప్పుడు మనం కోటికి ఇట్లే ఉండే, సేమ్ అట్లే కనబడుతుంది ప్లేస్ కూడా. పెద్ద పెద్ద బిల్డింగ్సే ఉన్నాయి ఇక్కడ. ఇదేదో ప్యాలెస్లా ఉంది చూడండి లెఫ్ట్ సైడ్. ఏదో నాకైతే ఐడియా లేదు కానీ ఓల్డ్ బిల్డింగ్ మొత్తం మీద అయితే. ఇదంతా మనకు మెట్రో పైన. 3 o'clock కూడా ఎలా ఉంది చూడండి మొత్తం ఏరియా అయితే. అసలు మార్నింగ్ అయితే ఇక్కడ నడవలేం, అంత రష్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇక బైపాస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం చూడండి. ఇక్కడ రోడ్ చూడండి, అమ్మ ఎట్లుంది చూడండి, ఎత్తేస్తుంది మొత్తం. హైవే అయితే ఎక్కేసినాం చూడండి, మైసూర్ హైవే. ఇక ఇక్కడ నుంచి మొత్తం డైరెక్ట్ ఉందట. రోడ్ మాత్రం చాలా సూపర్గా అయితే ఉంటుందట. మనకు చూస్తే కూడా కనబడుతుంది ఎంత నీట్గా ఉంది చూడండి. మనమైతే ఫస్ట్ ఫాస్ట్ ట్రాక్ అయితే వచ్చేసినాం బెంగళూరు హైవే మీద. హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 4:30 అయితే అవుతుంది. మనం ప్రస్తుతానికి బెంగళూరు హైవే మీద అయితే ఉన్నాము. బెంగళూరు టు మైసూర్ హైవే మీద అయితే ఉన్నాము. ఇంకా ఎగ్జాక్ట్లీ ఇంకొక 120 kilometers అయితే మనకు మైసూర్ అయితే చేరిపోతాం. మామూలుగా వచ్చేసి బెంగళూరు టౌన్లోకి వెళ్ళి వస్తున్నాం కాబట్టి రోడ్లు అంత బాగాలేవు. అవుట్ సైడ్ మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి. చూడండి మనం ఇదంతా చూస్తుంది వచ్చేసి టోలు. మన బస్సు వచ్చేసి ఎక్కన్నది. ఇంకొక 1 hour అయితే మనం వెళ్ళిపోతాం. ఇక లెట్స్ గో. ఇక మనం ఆల్మోస్ట్ మైసూర్ అయితే రీచ్ అయిపోయినాం. ఇక మైసూర్ బస్ స్టాప్ అయితే మీకు కనబడుతుంది చూడండి. ఒకసారి చూడండి మన బస్సు అయితే అక్కడ ఆగింది చూడండి, అటు సైడ్ అయితే ఉంది. మొత్తానికైతే మనం మైసూర్ బస్ స్టాప్కి అయితే వచ్చేసాం. ప్రస్తుతానికి బస్ స్టాప్లోనే ఉన్నాము. ఎగ్జాక్ట్లీ మనకు 6 o'clock దించేయడం అయితే జరిగింది. మనకు మొత్తం 13 hours జర్నీ పట్టింది. మనకు ఎస్టర్డే వచ్చేసి మనం 5 o'clock ఈవినింగ్ బయలుదేరితే ఇవాళ 6 o'clock అయితే మనకు మైసూర్లో అయితే దించేసింది. మనకు మామూలుగా మహబూబ్ నగర్ చౌరస్తా దగ్గర ఒకసారి టీ కాపీరు. నెక్స్ట్ మనకు కర్నూలు టు అనంతపురం మధ్యలో వచ్చేసి డిన్నర్ కాపీరు 10-10:30కి. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్గా మళ్ళీ మనం ఎక్కడ బస్ అయితే ఆగలేదు, డైరెక్ట్ వచ్చేసింది. ప్రస్తుతానికైతే మనం మైసూర్లో ఉన్నాం. మన డెస్టినేషన్ చెప్పలే కదా. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం వెళ్ళేది ఊటీకి అయితే వెళ్తున్నాం. ఈ బస్ స్టాప్లో మనకి ఇక్కడే బస్సెస్ ఉన్నాయి కనుక్కొని ఊటీకి అయితే వెళ్దాం. మొత్తానికి జర్నీ అయితే చాలా సూపర్గా ఉంది. మనకు డ్రైవర్స్ కానీ మామూలు కోఆపరేషన్ బాగుంది. ఇక్కడ మన అవసరం ఉన్నా కానీ బస్ అయితే వాళ్ళు అయితే బాగానే ఆపుతారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కలుద్దాం. థ్యాంక్ యూ.